అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. చాలా మంది డిస్క్ బల్జ్ ప్రాబ్లంతో కానివ్వండి, సర్వైకల్ స్పాండిలైసిస్ అని, లంబర్ స్పాండిలైసిస్ అని చెప్పేసి ఇలాంటి ప్రాబ్లంతో చాలా మంది ఫేస్ చేస్తున్నారండి ఇప్పుడు ప్రెజెంట్లో అయితే కనుక. సో ఎక్కువగా అయితే కనుక మనము ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఐటీ పీపుల్లో చాలా మంది ఫేస్ చేస్తున్నారు. ఇదే కాకుండా ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసే వాళ్ళల్లో కానివ్వండి, లాంగ్ స్టాండింగ్ నిల్చొని వర్క్ చేసే వాళ్ళల్లో కానివ్వండి, హెవీ లోడెడ్ వెయిట్ ఎవరైతే లిఫ్ట్ చేస్తారో అలాంటి వాళ్ళల్లో కూడా ఈ డిస్క్ బల్జ్ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఇది యూజువల్లీ ఏంటంటే మనం యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మనకి దాని ప్రభావం అనేది ఎక్కువగా కనిపించదండి. ఏదైనా నార్మల్గా బ్యాక్ పెయిన్ రాగానే సరేలే బ్యాక్ పెయిన్ వచ్చింది అనేసి అని చెప్పి మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాము. కానీ అది మనకేమవుతుందంటే అది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే అది డిస్క్ బల్జ్ ప్రాబ్లం కిందకి కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక్కసారి మనకి స్పైన్లో డిస్క్ బల్జ్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది అని అంటే కనుక దానికి మనం ప్రాపర్గా కేర్ తీసుకొని కరెక్ట్ కంటెంట్ ఆఫ్ ద మెడిసిన్స్ అనేవి యూజ్ చేసుకుంటేనే మనకి ఆ ప్రాబ్లం అనేది కంప్లీట్గా తగ్గే అవకాశం ఉంటుంది. లేదు అంటే కనుక మనకి అలోపతి హాస్పిటల్కి ఇలా డిస్క్ బల్జ్ ప్రాబ్లం ఉంది అనేసి అని చెప్పేసి మనం అలోపతి హాస్పిటల్కి వెళ్తే కనుక వాళ్ళు సర్జరీ చేయాలి అని స్పైన్కి అని అడ్వైస్ చేస్తుంటారు. కానీ ఎప్పుడు కూడా మనకి ఇలా లంబర్ స్పాండిలైసిస్ ఉన్నా, సర్వైకల్ స్పాండిలైసిస్ ఉన్నా కానివ్వండి, డిస్క్ బల్జ్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కానివ్వండి, దీనికి ఎటువంటి సర్జరీ అనేది చేయించుకోకూడదండి. ఎందుకంటే సర్జరీ ఈజ్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. సర్జరీ చేయించుకోవడం వల్ల మనకి సర్జరీ అనేది మనకి 100% పర్మనెంట్ క్యూర్ కాదు. అదేవిధంగా సక్సెస్ రేట్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుందండి. వై? బికాస్ ఎందుకంటే మనకి 100%లో ఒక 5% ఆఫ్ ద ఛాన్సెస్ మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుందండి. రిమైనింగ్ 95% అనేది ఫెయిల్యూర్ రేటే ఉంటుంది. వై? బికాస్ ఇలాంటి దానికి మనకి యూజువల్గా ఏంటంటే మనకి పంచకర్మ థెరపీ అని చేయించుకోవాలండి. డిస్క్ బల్జ్ ప్రాబ్లంతో, సర్వైకల్ స్పాండిలైసిస్తో సఫర్ అవుతుంటే కనుక. నెక్స్ట్ దీంతో పాటు మనకి హోమియోలో మెడిసిన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. హోమియో మెడిసిన్స్ అనేవి యూజ్ చేసుకోవాలి. ఎందుకనేసి అంటే కనుక ఇలాంటి ప్రాబ్లంకి మనం ఎన్నో రకాల పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. అలా పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ మనకి పెయిన్ వస్తుంది అని చెప్పి ప్రతిసారి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుంటే కనుక అది స్టిరాయిడ్ కంటెంట్ ఆఫ్ ద మెడిసిన్ పెయిన్ కిల్లర్ టాబ్లెట్. సో దాంట్లో చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఆ టాబ్లెట్ మనం పెయిన్ తగ్గడానికి యూజ్ చేసుకుంటామేమో, కానీ మళ్ళీ పెయిన్ తగ్గిపోయాక అది వన్స్ ఒక్కసారి డోసేజ్ అనేది మన బాడీలోకి వెళ్ళిపోయింది అని అంటే కనుక అది దాని యాక్షన్ అనేది మనకి సర్టన్ టైంలో చూపిస్తూ ఉంటుంది. సో దాని ఎఫెక్ట్ అనేది మనకి లివర్ పైన కానివ్వండి, కిడ్నీస్ పైన కానివ్వండి, హార్ట్ పైన కానివ్వండి, దాని సైడ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంటుంది. అంటే ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఆర్గాన్స్ లైఫ్ స్పాన్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి టాబ్లెట్స్ అనేవి యూజ్ చేయకూడదండి. మనం ఇంగ్లీష్ మందులు అనేవి అవాయిడ్ చేయాలి కంప్లీట్లీ. సో మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు పర్మనెంట్గా తగ్గాలి, మనకి పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలి దీనికి. ఈ డిస్క్ బల్జ్ ప్రాబ్లంకైనా, సర్వైకల్ స్పాండిలైసిస్కైనా, లంబర్ స్పాండిలైసిస్ ప్రాబ్లంకైనా పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే కనుక హోమియోపతి ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ అండి. ఎందుకంటే హోమియో మెడిసిన్స్ అనేవి కంప్లీట్లీ మనకి 0% సైడ్ ఎఫెక్ట్ లేని మందులు అండి. ఇవి కంప్లీట్గా మనకి ఏంటంటే న్యాచురల్గా చెట్ల నుంచి ప్రిపేర్ చేసిన మందులు. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి హోమియోపతి మెడిసిన్స్కి. సో దీన్ని మనం కోర్స్ లాగా యూజ్ చేసుకుంటే కనుక ఫ్యూచర్లో మనకి ఎప్పటికీ రిపీట్ అవ్వకుండా, రీఎకర్ అవ్వకుండా పర్మనెంట్గా తగ్గించుకునే అవకాశం అనేది మనకి హోమియోపతి మెడిసిన్స్తో ఉంటుందండి. ఈ సర్వైకల్ స్పాండిలైసిస్ అయినా కానివ్వండి, లంబర్ స్పాండిలైసిస్ అయినా కానివ్వండి, ఇవి ఎందుకు వస్తాయి అని అంటే కనుక మనకి లంబర్ స్పాండిలైసిస్ అని అంటే కనుక L1 నుంచి L5 వరకు మనకి స్పైన్స్లో బల్జ్ ఫామ్ అయితే కనుక మనకి దాన్ని లంబర్ స్పాండిలైసిస్ అని అంటామండి. ఎక్కువగా మనకి ఈ స్పాండిలైసిస్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి చేతులు తిమ్మిర్లుగా ఉండడం కానివ్వండి, కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఉండడం కానివ్వండి, నమ్నెస్ కనిపించడం కానివ్వండి, టింగ్లింగ్ సెన్సేషన్ లాంటిది కానివ్వండి, సివియర్గా పెయిన్ ఉండడం కానివ్వండి, కూర్చున్నప్పుడు కానివ్వండి, పడుకున్నప్పుడు కానివ్వండి, సపోర్ట్ లేకుండా కూర్చోలేకపోవడం కానివ్వండి, పెయిన్ అనేది సివియర్గా ఉండడం కానివ్వండి, ఈ ప్రాబ్లం అనేది కనిపిస్తూ ఉంటుంది. దీంతో పాటు మనకి నెక్ స్టిఫ్నెస్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుందండి. సో ఇలాంటి సిమ్టమ్స్ అనేవి మనకి స్పాండిలైసిస్లో కనిపిస్తూ ఉంటాయండి. సో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే కనుక మీరు మా మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించండి. ఇక్కడ మీకు డాక్టర్స్ మెడిసిన్స్తో పాటు డైట్, ఎక్సర్సైజ్, ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. దీంతో పాటు ఎవరైనా ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే కనుక హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేసుకోండి. హోమియోపతి మెడిసిన్స్ ఆర్ ద బెస్ట్ మెడిసిన్స్ అండి. 0% సైడ్ ఎఫెక్ట్ మెడిసిన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.